తెలుగులో మాత్రమే కాదు మొత్తం ఇండియాలో బిగ్ బాస్ రియాలిటీ షోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని భాషలలో కూడా దీనికి మంచి పాపులారిటీ ఉంది. పైగా స్టార్ హోస్టులు కూడా ఉన్నారు. దాంతో సీజన్ వైజ్ ఇంకా పాపులర్ అవుతుంది బిగ్ బాస్. తెలుగులో కూడా ఇప్పటికే 8 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే 9వ సీజన్ కూడా మొదలు కాబోతోంది. ఈసారి నాగార్జున ప్లేస్లో వేరే హోస్ట్ వస్తాడు అని ప్రచారం జరిగినా అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మరోసారి నాగార్జునతోనే ముందుకు వెళ్ళబోతున్నారు స్టార్ మా యాజమాన్యం. పైగా ఆయన బాగా సూట్ అయ్యాడు కూడా. ఆడియన్స్ కూడా నాగార్జున హోస్టింగ్కు బాగా అలవాటు పడిపోయారు. ఇలాంటి సమయంలో హోస్ట్ను మార్చడం అనేది అంత మంచి నిర్ణయం కాదు అని స్టార్ మా యాజమాన్యానికి కూడా బాగా తెలుసు. ఇదిలా ఉంటే ఈ సీజన్లో చాలామంది క్రేజీ కంటెస్టెంట్స్ కోసం చూస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కొంతమంది పేర్లను ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలేఖ్య చిట్టి పికిల్స్తో పాపులర్ అయిన రమ్య గోపాలకృష్ణ ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు కొంతమంది క్రేజీ సీరియల్ ఆర్టిస్టులు కూడా ఈసారి రాబోతున్నారు. అందులో మా టీవీ సీరియల్స్లో ఎక్కువగా కనిపించే దీపిక ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే అమర్దీప్ భార్య తేజు కూడా రానుందని తెలుస్తోంది. వీళ్ళందరితో పాటు ఈసారి ఒక సర్ప్రైజింగ్ కంటెస్టెంట్ రాబోతున్నాడు. ఏకంగా నందమూరి కుటుంబం నుండి ఈసారి ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే కానీ జరిగితే పెద్ద సంచలనమే అది. నందమూరి కుటుంబం అంటే మరీ ఎక్కువగా ఊహించుకోవద్దు, ఎందుకంటే అక్కడ అందరూ బిజీగానే ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 9 కోసం లిస్టులోకి వచ్చిన ఆ పేరు నందమూరి చైతన్య కృష్ణ. మనోడు సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్గా బాగా పనికొస్తూ ఉంటారు. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రింద జగపతి బాబు హీరోగా నటించిన దమ్ అనే సినిమాతో పరిచయం అయ్యారు చైతన్య కృష్ణ. కానీ ఆ సినిమా వచ్చిపోయినట్లు కూడా ఎవరికీ తెలియదు. దాంతో ఆయనను కూడా పట్టించుకోవడం మానేశారు ప్రేక్షకులు. అలాంటి సమయంలో 2 ఏళ్ల క్రింద బ్రీత్ అనే సినిమా చేశారు. దీనికి ఏకంగా 0 షేర్ వచ్చింది. అంటే మార్నింగ్ షోకే థియేటర్లో జనాలు లేకపోవడం అన్నమాట. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఇంతగా ట్రోల్ అయిన హీరో మరొకరు లేరు. ఆ తర్వాత కూడా కొన్ని పబ్లిక్ ఈవెంట్స్లో నందమూరి చైతన్య కృష్ణ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. దాంతో సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు చైతన్య. బిగ్ బాస్ మోటివ్ కూడా అదే. ఈ రియాలిటీ షోకి రావాలంటే నువ్వు జస్ట్ పాపులర్ అయితే చాలు, నీ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళకి అస్సలు పని ఉండదు. అందుకే చైతన్య కృష్ణకు ఈసారి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షోకు రావడానికి ఆయన కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగి నందమూరి కుటుంబం నుండి బిగ్ బాస్ షోకు ఒకరు వస్తే మాత్రం ఆ క్రేజ్ మరో స్థాయిలో ఉంటుంది. అక్కడ ఉన్నది చైతన్య కృష్ణ అయినా కూడా ముందున్న నందమూరి అనే కుటుంబం కోసమైనా ఆయనను గెలిపించడానికి ప్రయత్నిస్తారో అభిమానులు. మరి చూడాలిక ఈ నందమూరి వారసుడి బిగ్ బాస్ జర్నీ ఎలా ఉండబోతుందో.